ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్పబోయే వార్త వింటే ప్రతి భారతీయుడి ఛాతీ గర్వంతో ఉప్పొంగుతుంది. ఇదేదో సాధారణ వార్త కాదు. ఇది భారతదేశపు పురోగతికి సంబంధించిన ఒక భారీ పేలుడు. అమెరికా పెంటగాన్ నుండి చైనా బీజింగ్ వరకు ప్రస్తుతం ఒక్కటే భయం. ఎలాన్ మస్క్ స్టార్లింక్ సామ్రాజ్యానికి గడగడ వణుకు పుడుతుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ బాస్లు తమ సెక్యూరిటీ సిస్టమ్స్ చూసి ఆందోళన పడుతున్నారు. ఎందుకో తెలుసా? మన ఇండియన్ సైంటిస్టులు ప్రపంచం ఊహించిన ఒక బ్రహ్మాస్త్రం సిద్ధం చేశారు. దీని పేరు క్వాంటమ్ నెట్వర్క్. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ప్రపంచంలోని టాప్ హ్యాకర్ దీన్ని హ్యాక్ చేయాలని ప్రయత్నిస్తే అతని కంప్యూటర్ కూడా అక్కడికక్కడే పేలి బూడిదైపోతుంది. చైనా 10 ఏళ్లు కష్టపడినా సాధించలేని దాన్ని భారత్ కేవలం 2 ఏళ్లలో సాధించి చూపించింది. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం. అసలు ఈ క్వాంటమ్ నెట్వర్క్ అంటే ఏమిటి? ఎలాన్ మస్క్ ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? మన ఇండియన్ ఆర్మీ దీన్ని వాడి చైనా, పాకిస్తాన్లకు ఎలా చుక్కలు చూపించబోతుంది? అన్ని క్లియర్గా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మన దేశీ శాస్త్రవేత్తల ఈ అద్భుతమైన విజయానికి గుర్తుగా కామెంట్ బాక్స్ లో జై హింద్ అని రాసి వీడియోకి లైక్ చేయండి. క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏమిటి? సింపుల్ గా చెప్పాలంటే సాధారణంగా మనం పంపే వాట్సాప్ మెసేజ్లు వైర్ల ద్వారా 0 లేదా 1 కోడ్ రూపంలో వెళ్తాయి. హ్యాకర్లు వీటిని మధ్యలోనే దొంగలించగలరు. కానీ మన భారత శాస్త్రవేత్తలు సృష్టించిన ఈ క్వాంటమ్ నెట్వర్క్ లో డేటా కాంతి కణాల రూపంలో వెళ్తుంది. దీని రూల్ ఏంటో తెలుసా? ఎవరైనా ఈ మెసేజ్ ను కనీసం కన్నెత్తి చూడడానికి ప్రయత్నించినా ఆ మెసేజ్ వెంటనే తన రూపాన్ని మార్చుకుంటుంది, లేదా సెల్ఫ్ డిజెస్టర్ అక్కడికక్కడే నాశనమైపోతుంది. అంటే మన ఆర్మీకి పంపే సీక్రెట్ మెసేజ్ ని చైనా లాంటి దేశాలు హ్యాక్ చేయడం అసాధ్యం. అంటే ఇది 100% అన్హ్యాకబుల్. చైనా ఈ టెక్నాలజీ కోసం 2015 నుండి $1 బిలియన్ ఖర్చు చేసి వేల మందిని పెట్టి పని చేయించింది. అమెరికా ఇప్పటికీ ఈ టెక్నాలజీ కోసం ప్రైవేట్ కంపెనీల వైపు చూస్తుంది. కానీ మన దేశం నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద 2023లో మొదలుపెట్టి కేవలం 2 ఏళ్లలో 1000 కిలోమీటర్ల నెట్వర్క్ ని నిర్మించింది. ఇది చూసి ప్రపంచం మొత్తం నోరెళ్లబెడుతుంది. ఎందుకంటే ఇది 100% మేడ్ ఇన్ ఇండియా. బెంగళూరుకి చెందిన QNU ల్యాబ్స్ మరియు మన సైన్స్ డిపార్ట్మెంట్ DST కలిసి ఈ మిరాకిల్ ని సాధ్యం చేశాయి. ఇది మన ఇండియన్ ఆర్మీకి ఎలా గేమ్ చేంజర్ కాబోతుంది. యుద్ధం అంటే ఇప్పుడు కేవలం బోర్డర్ లో గన్ పేల్చడం మాత్రమే కాదు, డేటాని కాపాడుకోవడం కూడా. మన మిసైల్స్, డిఫెన్స్ సిస్టమ్స్, ప్రాజెక్ట్ కుష, AD2 ఇకపై ఈ క్వాంటమ్ నెట్వర్క్ తోనే పనిచేస్తాయి. శత్రువు వీటిని జామ్ చేయలేడు. మన డ్రోన్ లో షేర్నాగ్ 150 మరియు ఖాళీ వెపన్ కి వెళ్లే సిగ్నల్ ని ఎవరూ టచ్ చేయలేరు. ఢిల్లీ నుండి కమాండర్ కి వెళ్లే ఆర్డర్ కి అత్యంత సురక్షితం. చైనా దగ్గర ఎన్ని లక్షల మంది హ్యాకర్లున్నా ఇండియా కమ్యూనికేషన్ గోడను వాళ్ళు దాటలేరు. సరే, ఇదంతా దేశ రక్షణ విషయం. మరి సామాన్యుడికి లాభం ఏంటి అని మీరు అడగొచ్చు. మనం రోజు వాడే UPI, నెట్ బ్యాంకింగ్, ఆధార్ కార్డ్ డేటా ఇవన్నీ రేపు ఈ క్వాంటమ్ నెట్వర్క్ పైకి మారబోతున్నాయి. అంటే భవిష్యత్తులో ఆన్లైన్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అనేవి ఇక కనిపించవు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఫైనాన్షియల్ సిస్టమ్ ఉన్న దేశంగా భారత్ నిలవబోతుంది. మీ అకౌంట్ లో ఉన్న ₹1 కూడా ఏ హ్యాకర్ టచ్ చేయలేడు. అలాగే హాస్పిటల్లో మీ హెల్త్ డేటా, రీసెర్చ్ సెంటర్లో మన రహస్యాలన్నీ భద్రంగా ఉంటాయి. భారతదేశం అంటే కేవలం టెక్నాలజీని వాడుకునే దేశం కాదు, టెక్నాలజీ సృష్టించి ప్రపంచాన్ని రూల్ చేసే దేశం అని ఈ సక్సెస్ నిరూపించింది. మన దేశ శాస్త్రవేత్తలు సాధించిన ఈ అద్భుతాల గురించి ప్రతి భారతీయుడికి తెలియాలి. ఫ్రెండ్స్, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.